నమస్తే ప్రజలారా, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. జనవాణి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజు అక్షర విజేత పేపర్ లో ప్రచురితమైనటువంటి ఒక వార్త, మళ్ళీ నీళ్ల లొల్లి. ఈ మళ్ళీ నీళ్ల లొల్లి అనేది రెండు రాష్ట్రాల పోరు. మరి ఆ రెండు రాష్ట్రాలు ఏంటి అంటే, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ. మరి ఏం ప్రచురించారా, మరి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఈ వార్తను కనుక మనం కూలంకషంగా చూసుకుంటే, బనకచెర్ల రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మిగిలింది. ప్రజా సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి రెండు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అక్కడ నుండి ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. రెండు రాష్ట్రాల సమస్యను ఢిల్లీ చుట్టూ తిప్పి మన బలాలు బలహీనతలు మోదీ సర్కార్ చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి రాజకీయ ఎత్తుగడ ఫలించినట్టే కనిపిస్తుంది. బీజేపీకి మేము వ్యతిరేకం అని బీఆర్ఎస్ ప్రకటించిన వారి పట్ల ప్రజల్లో అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి ఇదే విషయంలో కవిత రూపంలో బీఆర్ఎస్ పార్టీలోనే ముసలం పుట్టిన విషయం తెలిసిందే. ప్రజలారా, మనం కనుక దీని గురించి గమనిస్తే, అసలు బనకచెర్ల పేరుతో పొలిటికల్ హైడ్రామా, బనకచెర్ల పేరుతో పొలిటికల్ హైడ్రామా, వాదోపవాదాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్. తెలంగాణలో కనుక మనం గమనించుకుంటే వాదోపవాదాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆటలో అరటిపండుల బీజేపీ. అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇటు తెలంగాణకు ఎస్ చెప్పాలా, మరి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేయాలా అంటే వారి యొక్క పార్టీ మనుగడ కోల్పోతుందని చెప్పి ఆటలో అరటిపండుల బీజేపీ. స్థానిక సమరంలో పైచేయి కోసం పోటాపోటీ. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి స్థానిక సమరంలో పైచేయి కోసం పోటాపోటీ అని చెప్పి మేధావులు చెప్తున్నారు. త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్, త్వరలో స్థానిక ఎన్నికల కోసం నోటిఫికేషన్ వస్తుందని చెప్పి దాని గురించి కూడా అని విషయ వివరణగా తెలియజేసుకోవచ్చు. మరి ఇదే విషయమై మనం కులంకుశంగా ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి అంటే, అసలు ఈ బనకచెర్ల ఏంటి, బనకచెర్ల యొక్క లొల్లి ఏంటి అని చూస్తే, అసలు గోదావరి జలాలు, ఈ గోదావరి జలాలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, గోదావరి నది ఎక్కడ పుట్టింది, మరి గోదావరి నీటి యొక్క సమస్య ఏంటి అని మనం కనుక ప్రస్ఫుటంగా మనం ప్రశ్నించుకొని చూసుకుంటే, ఈ గోదావరి అనేది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ అనే ప్రాంతం నుంచి గోదావరి పుట్టుక అక్కడ నాసిక్ లో పుట్టి, నాసిక్ నుండి జాల్నా, పర్బని, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి కని, భద్రాచలం నుండి కాకినాడ మరియు అదేవిధంగా రాజమండ్రి గుండా ప్రవహించి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. మరి ఈ ప్రాంతం ఏంటి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ముంపు డెల్టా ప్రాంతం, లోతట్టు ప్రాంతం కాబట్టి ఎగువ భాగం నుంచి దిగువ భాగంకు నీటి ప్రవాహం జరుగుతుంది. ఈ నీటి ప్రవాహం అనేది 50% కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతంలోనే ప్రవహిస్తుంది. కాబట్టి దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతూ ఉన్నారు. మాకు చెందాల్సిన వాటా మాకిచ్చి మీరు కింది భాగంలో మీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆయకట్టు కట్టుకుంటారా అది మీ ఇష్టం. మరి ఈ నీటి వివాదం అనేది ఏ విధంగా అవుతుంది అనేది, మీరు ఎక్కడి నుంచి పుట్టింది వాటర్, ఎక్కడి నుంచి మనకు ఈ వాటర్ అనేది ప్రవహిస్తుందని చూసుకుంటే అది ఒక భాగం అయితే, ఈ బనకచెర్ల అనేది ఏంటి అంటే చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు. మనం చెప్పుకున్నట్టుగా భద్రాచలం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త రాష్ట్రంగా మనం బైఫర్కేట్ తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు లో నీళ్లు నిండిన తర్వాత పోలవరం నుండి బనకచెర్లకు మళ్లిస్తారు నీళ్లను. ఈ బనకచెర్ల నింపిన తర్వాత రాయలసీమలో భూములు ఉన్నాయి కానీ సాగునీరు లేదు, అక్కడ రైతులు నష్టపోతున్నారని చెప్పి ఆ రైతులకు న్యాయం చేయడం కోసం బనకచెర్ల నీళ్లను ఈ విధంగా రాయలసీమకు మళ్లిస్తే రాయలసీమ భూములు పచ్చదనంతో పంటలు పండుతాయని చెప్పి వారి యొక్క ఆశ. మరి ఇదే విషయమై దీని గురించి మాట్లాడుకుంటే మరి గతంలో 2016 సెప్టెంబర్ లో ఎపెక్స్ కౌన్సిల్ అనే ఒక మీటింగ్ జరిగింది. ఆ ఎపెక్స్ కౌన్సిల్ లో కూడా 8 పేజీల మీటింగ్ మినిట్స్ అనే అగ్రిమెంట్, ఎవరెవరు ఏం షేర్ చేసుకున్నారు, ఏం సలహాలు ఇచ్చారు, ఏం సూచనలు చేశారని చెప్పి చూసుకుంటే, అందులో అప్పటికి సీఎం కేసీఆర్ ఉన్నారు, మరియు అదేవిధంగా చంద్రబాబు ఉన్నారు, మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చెప్పారు అంటే, జగన్ కు బొత్తాసు పలికినట్టే మరి ఆ నీళ్లు
రాయలసీమకు మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నట్టే అందులో సమాచారం ఉందని, మరి ఆ మీటింగ్ మినిట్స్ లో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు గత సంచికల్లో చూపించారు. మరి ఈ వివాదం, ఈ నీళ్ల వివాదం అనేది అసలు ఎలా పరిష్కరించాలి? మరి దీనికి చట్టం లేదా? గతంలో ఈ నీళ్ల వివాదాలు దేశాల మధ్యలో కానీ రాష్ట్రాల మధ్యలో కానీ రాలేదా అని కనుక గమనించుకుంటే, ఒక దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశానికి పాకిస్తాన్ మధ్య కూడా ఈ నీటి వివాదం, జల వివాదం అనేది జరిగింది. ఆ జల వివాదం ఏంటి అంటే, సింధు నది నీళ్ల కోసం రెండు దేశాల మధ్యలో 60 సంవత్సరాలు నీటి వివాదం కొనసాగింది. మరి అది పరిష్కరించబడింది. దాన్ని కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. మరి రాష్ట్రాల పరంగా ఆలోచించుకుంటే మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు మరియు కర్ణాటక మధ్యలో కావేరీ జలాల కోసం నీటి యుద్ధం జరిగింది. మరి ఈ నీటి యుద్ధం జరిగినప్పుడు దాన్ని కూడా ఉదాహరణ తీసుకొని మరి ఇది ఎలా పరిష్కరించబడిందని చెప్పి దాన్ని కూడా విషయ పరిగణలోకి తీసుకొని మనకు న్యాయం జరిగే కోసం, ఇరు రాష్ట్రాల కోసం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల కోసం ఆ ఉదాహరణను తీసుకొని ఆ విధంగా కూడా పరిష్కరించవచ్చు. అసలు జల వివాదాలు అనేటివి ఎప్పుడైతే వస్తాయో, మరి జల వివాదాలు పరిష్కరించడానికి చట్టం లేదా అని అంటే, భారతదేశంలో మరియు భారత రాజ్యాంగంలో చట్టం ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ అనేది ఉంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ అనేది ఉంది. ఆ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ద్వారా ఒక ట్రిబ్యునల్ వేసి ఈ నదీ ప్రవాహ ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎవరికి ఎంత పర్సంటేజ్ చెందాలి, అసలు ఎవరు అన్యాయం జరుగుతుంది, ఎవరు నష్టపోతున్నారు అని బేరీజు వేసి దానిపైన కులంకషంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మేధావులు, ఇంజనీర్స్ మరియు అదే విధంగా రాష్ట్రానికి న్యాయం చేకూర్చని కోసం ఎంతో మంది మేధావులు ఉన్నారు. మరియు అదేవిధంగా రాజకీయ నాయకులు, పాలకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఒక కమిషన్ ఏర్పాటు చేసి న్యాయ వివరణగా సమాచారం సేకరించి సంబంధిత న్యాయ అన్యాయాలపై బేరీజు వేసి ప్రజలకు న్యాయం చేయాలి. ఈ జల వివాదాన్ని సాధ్యమైనంత తొందరలో పరిష్కరించాలని చెప్పి ప్రజలు, మేధావులు కోరుకుంటున్నారు. మరి ఈ జల వివాదం అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఆయా ప్రాంతాల్లో అనేక విషయాల్లో విషధోరణిలో ఉన్నాయని చెప్పి మనం చూసుకోవచ్చు. కాబట్టి దీన్ని సాధ్యమైన తొందరలో పరిష్కరించి, మరి వీరు ఇక్కడ పత్రికలో ప్రచురించినట్టు పొలిటికల్ హైడ్రామాను కాకుండా ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఆలోచింపజేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారు. మరియు అదే విధంగా ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య, మరి తెలంగాణ సమస్య కాదు, ఇరు రాష్ట్రాల సమస్య. కాబట్టి ఇరు రాష్ట్రాల వాళ్ళు కూడా లాభపడాలి అని అంటే ఇది సాధ్యమైనంత తొందరలో సద్దుమనగాలి. కాబట్టి న్యాయ ప్రకారం ఆ ట్రిబ్యునల్ గానీ, కమిషన్ గానీ వేసి గతంలో జరిగిన జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదాహరణగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ పరిష్కరిస్తే సాధ్యమైన తొందరలో ఈ సమస్య అనేది ముగిస్తే ప్రజలు ఆనందోత్సవంలో చాలా వాళ్ళు రైతులు అనేది లేకపోతే మనకు అన్నం లేదు, రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడు. కాబట్టి రైతుల గురించి ఆలోచించాల్సిన విషయం కూడా మనం పరిగణలోకి తీసి ఈ విషయాన్ని సాధ్యమైన తొందరలో మనం పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రజల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.